దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా అటు ఇటు తిరక్క కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనము వినవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని మనం విన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు మౌనం గుండక 7 సార్లు చెప్పండి దేవునికి బిగ్గరగా. గడిచిన వారమంతయు తన అమూలమైన రెక్కల కింద దేవుడు మనల్ని భద్రపరిచి మరలా ఈ పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో దేవుడు మనలను కలిపినందుకు దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం. దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందుగా మీకు కొన్ని ప్రకటన చేస్తా, వినండి జాగ్రత్తగా. రేపు 20వ తారీఖు మనకు ఆల్ నైట్ ఉంటుంది. రేపు 20వ తారీఖు మనకు ఆల్ నైట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ నైట్లో పాల్గొనండి. ఎర్లీగా 7 గంటలకు వెళ్ళి వచ్చినట్లయితే మనము త్వరగా ముగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ఈ ఆల్ నైట్ కొడుకులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దేవుని యొక్క నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నా. ఇంకా రానివారు కూడా మీరు తెలియచేయండి. వారందరినీ కూడా రేపు గురువారం జరుగు ఆల్ నైట్ కొడుకులో ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నా. మీ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో మరి వడ్లూడరపాలెం మీటింగుల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేయలాగున దేవుని చిత్తమైతే మరి డేట్లు త్వరలో మీకు దైవజనులు తెలియజేస్తారు. దాని కొరకు మీరందరూ కూడా ఈ యొక్క మీటింగుల కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. మంచిది దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము విన్నాం. దేవుని బిడ్డలారా రండి, దానియేలు గ్రంథము, దేవుని బిడ్డలారా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తీయండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తీయండి. పేజీ నెంబర్ 738, పేజీ నెంబర్ 738 తీయండి. బైబిల్ ఉన్న వారంతా చదవండి. బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గృహలో పడద్రోసిరి. పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దేవుడి మాటలు మన ఎన్నికలలో దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు ఈ మాటలు మీరందరూ చెప్పండి. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. మళ్ళీ చెప్పండి. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఏంటంట? ఎవరంటున్నారు ఈ మాట? దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, ప్రధానమంత్రి అయిన రాజు ఏమంటున్నాడు దానియేలుతో? దానియేలు, ఇదిగో
నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఎంత ధైర్యం కలిగిన మాట అండి, ఎంత విలువైన మాట అండి. ఎప్పుడు రక్షిస్తాడు దేవుడు మనలను? నీవు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు, నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడాలంటే, నిన్ను రక్షించాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడ దానియేలుతో రాజు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, దానియేలు ఏ స్థితిలో ఉన్నాడో, దానియేలు ఏ రకంగా భక్తి చేస్తున్నాడో, దానియేలు ఏ రకంగా ఆయన మార్గాల్లో నడుస్తున్నాడో ఆ రాజు ముందే దానియేలు గురించి తెలుసుకున్నాడు. అందుకనే దానియేలుతో మాట్లాడుతున్నాడు. వాస్తవంగా సింహపు గురుకులో ఒక మనిషిని పడవేస్తే సింహాల మనిషిని ఏం చేస్తాయి? తినేస్తాయి. బ్రతకనిస్తాయా? ఉండనిస్తాయా? నామరూపాలు లేకుండా సింహాలు ఆ మనిషిని చీల్చివేస్తాయి. కానీ ఇక్కడ దానియేలు అంటున్నాడు కదా, దానియేలుతో రాజు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించును. ఈ ధైర్యం నీకుందా? ఈ ధైర్యం నీకుందా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అనారోగ్యకరమైన పరిస్థితి వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎంత పరిస్థితులు నువ్వు సాతానుని జల్లిస్తూ ఉన్నా నా దేవుడు నన్ను రక్షిస్తాడనే భక్తి అనే ధైర్యం నీకుందా? చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఏదోనయ్యా కష్టాలు భరాయించలేకపోతున్నాను, ఏదోనయ్యా ఈ బాధలు భరాయించలేకపోతున్నాను, ఏదోనయ్యా బాధలన్నీ నాకే వచ్చేది. ఓ విశ్వాసి, ఓ దేవుని ఎరిగిన దేవుని బిడ్డ, దేవుని సేవిస్తున్న జీవము కలిగిన దేవుని సేవిస్తున్న భక్తులారా, దేవుడి ఉదయ కాలంలో నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏమిటంటే, నీవు అనుదినము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు. రక్షించాలంటే మనం ఏం చేయాలి? రోజుకి ముమ్మారు మనం కడుపు నిండా తినాలి. రోజుకి ముమ్మారు ఖాళీ దొరికినప్పుడు మన ఇష్టం వచ్చిన ఆటపాటలు మనం ఆడాలి. అంటున్నారన్న మాటలు. నిత్యము మనకి ఇష్టమైన మార్గంలో మనం నడిస్తే, నిత్యము మన ఇష్టమైన మార్గంలో మనం ప్రవర్తిస్తే, నిత్యము మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటే, నిత్యము మన ఇష్టానుసారంగా మన ఇష్టమైన క్రియలతో మనం జీవిస్తూ ఉంటే, నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను కాపాడతాడు. చాలా మంది అంతే, దేవుడు ఉంటే నన్ను ఎందుకు కాపాడు? ఏంటంట? దేవుడు ఉంటే నన్ను ఎందుకు కాపాడు? దేవుడుంటే పని లేకుండా ఈ రకంగా తిరుగుతున్నా కదా, నాకెందుకు పని ఇవ్వడు? దేవుడుంటే నాకు ఇన్ని అప్పులు అయినాయి కదా, అప్పులు ఎందుకు తీర్చడు? దేవుడుంటే నాకెందుకు వచ్చింది కష్టం? దేవుడే ఉన్నవాడుంటే నాకే రావాల బాధలు. వాళ్ళకి పెట్టొచ్చుగా, ఎవరికి? వాళ్ళకి పెట్టొచ్చుగా అంటా మనమా? మానవుడి స్వభావం అదే కదా. దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎన్ని ఉపకారములు చేసినా, ఎంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించినా, ఎంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నా, ఎంతగా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నా, కను రెప్పపాటు కూడా నిన్ను కను రెప్పపాటు కొట్టకుండా నిత్యము తన చేతుల కింద దేవుడు నిన్ను భద్రపరుస్తున్నా నువ్వు అనే మాట ఏంటి? అదే కదా. ఏదమ్మా ఆరాధన రాలేదంటే, ఏం ఆరాధనకు రామంటే నేను బాబోతే నాకు ఏడ తీరిద్ది, దేవుడే నన్ను కాపాడతాడేంది, దేవుడే నన్ను పోషిస్తాడేంది. చాలా మంది మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం వింటున్న భక్తులారా ఆలకించండి. నీ దేవుడు నిన్ను కాపాడాలంటే, నీ దేవుడు నిన్ను రక్షించాలంటే, నీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాలంటే, నీ దేవుడు నువ్వు అనుకున్న కార్యాలు చేయాలంటే నువ్వు చేయాల్సిన పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి? కొన్ని ఉన్నాయి.
వాటిని చేస్తే దానియేలు భరోసాగా ఉన్నట్లు, దానియేలు ధైర్యంగా ఉన్నట్లు, దానియేలు దేనికి భయపడకున్నట్లు నీ జీవితంలో నువ్వు కూడా ఉండగలుగుతావు. నెంబర్ 1 సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. ఏంటండి? మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మరలు కొనని ఎడల మీ మధ్య నుండి, అంటే దేవునికి ఇష్టము కానిది ఏదైనా మీలో ఉన్నట్లయితే మీ మధ్య దాన్ని తీసివేసిన ఎడల పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. శత్రువుల చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించాలంటే ఏం చేయాలి? అర్థమవుతున్నాయి నా మాటలు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించాలంటే, శత్రువుల అపాయము నుండి దేవుడు నిన్ను కాపాడాలంటే, అపవాది నోటు నుండి దేవుడు నిన్ను రక్షించాలంటే దేవుని తట్టు తిరగాలి. నెంబర్ 1 ఏం చేయాలి? నువ్వు దేవుని తట్టు నువ్వు తిరగాలి. ఎలా తిరగాలి? పూర్ణ హృదయముతో. చాలా మంది ఇవన్నీ ఇక్కడే ఉంటారు. వాళ్ళ హృదయం ఎక్కడ ఉన్నది? ఎక్కడో. కూర్చోటానికి ఏడే కూర్చుంటారు, రావటానికి మందిరానికి వస్తారు, ఆరాధించడానికి ఏడే ఆరాధించినట్టు ఉంటారు. వారి హృదయం ఏడుండదు, వారి ఆలోచన ఏడుండదు, వారి తలంపులు ఏడుండవు, వారి విధానం ఏడుండదు. ఎక్కడెక్కడో గాలికి ఎగిరే గాలిపటం లాగానే ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది. దేవుడు అలా ఉంటే నిన్ను రక్షించడు, అలా ఉంటే దేవుడు నిన్ను కాపాడడు, అలా ఉంటే దేవుడు నిన్ను రక్షణ అనుభవంలోనికి తీసుకురాడు. నీ దేవుడు నిన్ను రక్షించాలంటే ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టును తిరగాలి. ఎలా తిరగాలి? పూర్ణ హృదయముతో తిరగాలి. మీకు ఒక విషయం చెబుతా. రాజుల గ్రంథంలో ఈ మాటలు ఉంటే తర్వాత మీరు చదువుకోండి. హిజ్కియా తెలుసు కదా మీ అందరికీ. హిజ్కియా ప్రవర్తన పంపించి హిజ్కియాతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? హిజ్కియా, నీ దినములు నిన్నుని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీ ఇల్లును చక్కబెట్టుకో. ఏం చేయాలంట? ఇంటిని చక్కబెట్టుకో. నీ ఆయుష్ తీరిపోవచ్చింది, నీకు దినములు కొన్నే ఉన్నాయి, కాబట్టి నువ్వు జాగ్రత్త పడు అని చెప్పి హిజ్కియాతో ప్రవర్త ద్వారా దేవుడు మాట్లాడిచ్చాడు. తీసారా? చెప్పండి. రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం ఎన్నో వచనం? మొదటి నుండి. దేవుని బిడ్డలారా చూడండి. ఎప్పుడైతే ప్రవర్తి మాట మాట్లాడాడో హిజ్కియా ఏం చేశాడంట? దేవుని తట్టు తిరిగాడు. ఎవరి తట్టు? కష్టం రాగానే, బాధ రాగానే, ఇబ్బంది రాగానే, శోధన రాగానే, దుఃఖం రాగానే మనం ఎవరి తట్టు చూస్తాం? బజారులో నుండి మనుషుల వైపు చూస్తాం, వీధిలో నుండి మనుషుల వైపు చూస్తాం, మన పక్కన వారి వైపు చూస్తాం, మన అనుకున్న వారి వైపు చూస్తాం, మన ముందున్న వారి వైపు చూస్తాం. దేవుడి తట్టు తిరగలేవు, దేవుడి మీద ఆనుకోలేవు, దేవుడి మీద ఆధారపడలేవు, దేవుడి తట్టు తిరిగి మొరపెట్టలేవు. అవునా కదా? అమ్మో, అయ్యో, నాకు కష్టం వచ్చిందయ్యా, నాకు ఇబ్బంది వచ్చిందయ్యా, నాకు శోధన వచ్చిందయ్యా, నాకు సమస్యలు ఎక్కువైపోయినాయి అయ్యా, ఏంటి బాధ? ఇదే మనం చెప్పుకునేది మనుషులకి. కానీ హిజ్కియా ఏం చేశాడు? నేను చచ్చిపోతానంట, నా దినాలు నిండిపోయినాయి అంట, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతాడంట, కాబట్టి దేవుడే నాతో మాట్లాడాడు అని చెప్పి బంధువులు పిలుచుకోవాలా, స్నేహితులు పిలుచుకోవాలా, భార్య బిడ్డలు పిలుచుకోవాలా, ఎవరైనా పిలుచుకోవాలా, చుట్టుపక్కల వారిని పిలవాలా.
దేవుడు మాట్లాడినప్పుడు కళ్ళమ్మటి నీరు కార్చుకుంటూ దేవుని తట్టు తిరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా నీ జీవితంలో చేయాల్సింది అదే. ఒక సమస్య వచ్చిందా, ఒక కష్టం వచ్చిందా, ఒక బాధ వచ్చిందా, ఒక ఇబ్బందులో ఉన్నావా, సాతాను నిన్ను జల్లిస్తున్నాడా, సాతాను నీ యొక్క పరిస్థితులను తారుమారు చేస్తున్నాడా, సాతాను నిన్ను హింసిస్తున్నాడా, అపవాది చేతిలోను చిక్కినట్లయితే నువ్వేం చేయాలి? మనుషుల దగ్గరికి వెళ్ళి నమ్మి మనుషులకు చెప్పుకోవటం వల్ల నీకున్న కష్టాన్ని ఎవరు తీర్చలేరు. దేవుని వాక్యమే ఉంది, మనుషులు నమ్ముడు కంటే రాజు నమ్ముడు యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయించాలంట? దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. నీ కష్టాన్ని బట్టి, నీకున్న ఇబ్బంది బట్టి, నీకున్న శోధన బట్టి, నీకున్న అపాయాన్ని బట్టి మనుషుల వైపు కాదు. మనుషులు ఈరోజు నీ సమస్యలు వింటారు, రేపు ఒకానొక రోజు ఆ సమస్యలతో నిన్ను ఎత్తి పొడుస్తారు. ఒకప్పుడు ఇబ్బంది ఉంటే నా దగ్గరికి వచ్చాగా, నీ లేకపోతే నీ బతుకేమయ్యేది, నీ లేకపోతే నీ కష్టం ఏమయ్యేది, నేనే నిలబడపోతే ఆ రోజు నీ స్థితి ఏంటి? మనుషుల యొక్క మనస్తత్వం అలాంటిదే. కానీ నిన్ను కలగజేసిన దేవుడు మనస్తత్వం అలాది కాదు. నిన్ను నిర్మించిన దేవుని మనస్తత్వం అది కాదు. నువ్వు నమ్మకముగా దేవుని తట్టు తిరిగితే, నమ్మకముగా దేవుని తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నమ్మకముగా దేవుని తట్టు తిరిగి హృదయపూర్వకముగా దేవుని సేవించగలిగితే నీ దేవుడు నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. కొట్టొచ్చుగా చప్పట్లు. ఏంటంట? నీ దేవుడు నిన్ను కాపాడతాడు. ఎప్పుడు? హృదయపూర్వకముగా దేవుడి తట్టు తిరగాలి. ఇజికియా ఇదే ఇక్కడ చేసింది. ఏం చెప్పాడు ప్రవక్త ఇజికియాతో? చదవమ్మా, 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము చదువు. ఆ దినములలో ఏం కలిగిందంట? మరణకరమైన రోగము కలిగింది. ప్రవక్త అయిన ఇజికియాకు వచ్చి, నీవు మరణము ఓగుచున్నావు, అంటే నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు బ్రతకవు కనుక నీ ఇల్లును నువ్వు చక్కబెట్టుకో. చూడ, ఏ మనుషుడు ఇలా మాట్లాడగలుగుతాడు? ఏ మనుషుడు ఇలా సూటిగా మాట్లాడగలిగే ధైర్యం ఉంటుంది? మాట్లాడగలిగితే ఏ మనుషుడైనా ఏంటి? ఈరోజు మన అంశం, నీవు అనుదినము ఆరాధిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఏంటి చెప్పండి? నీవు అనుదినము ఆరాధిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడా? అంతే. ఎప్పుడు? నెంబర్ 1, దేవుని తట్టును తిరగాలి. ఎవరి తట్టు? దేవుని తట్టును తిరగాలి. ఎలా తిరగాలి? హృదయపూర్వకముగా. చాలా మంది నటన భక్తి చేస్తూ ఉంటారు, వేషధారణ భక్తి. ప్రార్థన చేయడం అనుభవం ఉండదు, ప్రార్థన చేసే అలవాటు ఉండదు, ప్రార్థన చేసే ఆ స్వభావం ఉండదు. కానీ దేవుడు మాత్రం అన్నీ చేయాలంట. ఏమేమో మోకరించదు, ఏమేమి దేవుని పాదాలు పట్టుకోదు. ఈయన మాత్రం దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయడు. కానీ ఏం తీరాలంట? ఈయన మాత్రం దేవుడు కాపాడాలంట. దానియేలు ఎందుకు సింహం గృహలో వేశారు తెలుసా? ఎందుకు వేశారండి? ఏదైనా ఒక మనిషి తప్పు చేస్తేనే కదా శిక్షించేది, అవునా? మరి దానియేలు చేసిన తప్పేంటి? తన జీవితములో తను అనుదినము దేవునికి అంటే 3 సార్లు ప్రార్థన చేయకుండా తన దినము ముగించేవాడు కాదంట. అర్థమైంది ఈ మాట? నిత్యము ప్రతిరోజు దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? 3 సార్లు ప్రార్థన చేయాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అలా ప్రార్థన చేయకుండా తన జీవితాన్ని ఆ రోజు ముగించేవాడు కాదంట. మరి ఈరోజు నువ్వు ఎన్నిసార్లు చేస్తున్నావు అంటాం కదా మనం. నాకు దేవుడు చేయాల్సిందే, దేవుడు ఇది చేయకపోతే దేవుడు నా మీద నమ్మకం లేనట్టే. మరి నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? దేవుని అంత బల్లగుద్ది అడుగుతున్నావు కదా.
దేవుని అంత రుజువు అంటే ఏంటి? రోషంగా ఎందుకు చేయవు? నువ్వు ఎందుకు దాచిపెట్టినట్టు ఆయన దగ్గర? అవునా కాదా? ఎందుకు చేయను? అడుగుతాం కదా దేవుణ్ణి. మరి నువ్వెందుకు చేయ రోజు ప్రార్థన దేవునికి ముమ్మారు? ప్రశ్నించుకున్నావు ఎప్పుడైనా? మనం కష్టపడేది ఎందుకు? పిడికిడి ముద్ద కోసమే కదండి. ఎంత కోసం? పిడికిడి ముద్ద కోసమే కష్టపడేది. ఆ పిడికిడి ముద్దు వండుకున్న తర్వాత తినపోతే నువ్వు తినడానికి లేదంటే నేను ఎందుకు తినకూడదు? అడుగుతాడుగా. నువ్వు వండుకున్నావండి, కష్టపడి ₹1 తెచ్చుకొని పిడికిడి ముద్దులు నువ్వు వండుకున్నావు, పిడికిడి మెతుకులు నువ్వు వండుకొని ఎవరో ఒకళ్ళు వచ్చి నువ్వు తినడానికి లేదు అన్నారనుకో, నువ్వేమడుగుతావు? నీ ప్రశ్న ఏముండిద్ది? నేను ఎందుకు తినకూడదు? నా కష్టార్జితం. ఎవరు కష్టార్జితం? నా కష్టార్జితం. నేను ఎందుకు తినకూడదు అంటావనవా? ఎవరు నాకు చెప్పడానికి? నా కష్టార్జితం చెమటొచ్చి నీ కష్టపడి సంపాదించుకొని పిడికిడి ముద్ద ఏం చేసుకున్నా నేను? వండుకొని ఆకలి తినటానికి తింటున్నా. తినొద్దంటాను నువ్వెవరివి? నీకు హక్కు ఉంది కాబట్టి ఆ ప్రశ్న ఇస్తున్నావు. మరి నీ దేవుణ్ణి అడగటానికి నీకేం హక్కు ఉంది? దానియేలు అడుగుతున్నాడు, అయ్యా ఈ సింహము గునుకలో మనుషులు నన్ను ఏలన చేసి, మనుషులు నన్ను అపనిందలు నా మీద మోపి, మనుషులు నన్ను అవమానపరిచిన నిన్ను మాత్రం సేవించటం నేను ఆపను. వాస్తవంగా దానియేలు మీద రాజు కోపం లేదు, అక్కడున్న సమాజానికి కోపం లేదు. కొంతమందికి దానియేలు మీద కోపం ఉంది. ఎందుకు? రాజు ఏ పని చేసినా దానియేలు సలహా అడుగుతాడు. ఈడొక్కడు లేకపోతే మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరు లేడు కదా, ఈయన ఎలాగైనా మనం ఏం చేయాలి? ఇరిగియాలి. ఏదో ఒక రూపంలో ఈయన ఇరికియాలి. ఈయన ఏ రకంగా శిక్షించాలి, ఈయన ఏదో రకంగా మనకు అడ్డు లేకుండా చేయాలి. మనుషుల యొక్క ఆలోచనలు అలా ఉంటాయి, మనుషుల యొక్క తపనలు అలా ఉంటాయి. మనుషుడే స్వార్థప్రియుడు. అందుకని దేవుడు చెప్పాడు కదా నోవాకు 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో నోవా కాలం మనుషుల యొక్క ఆలోచనలు ఏమైనాయంట? చెడిపోయినాయి. ఇంకోటి బాగు చేయడం ఎవరి తరంగా? దేవుడు తప్ప. అవునా కదా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ సంఘం ఆలకించండి. అప్పుడు ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని నియమించారు. ఏం చేశారండి? రాజు దగ్గరికి వెళ్ళి శాసనాన్ని, అంటే రాజు ఏదైనా ఉత్తరవిస్తే, రాజు ఏదైనా ప్రకటన చేస్తే ఇంకా ఏదైనా అడ్డునిద్దా? ఏది అడ్డు ఉండదు. ఇంక రాజు ఏది చదివితే ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలందరూ అది చేయాల్సిందే. మనకి ఎదువరకు ఆధార్ కార్డు ఉండేది. మన ప్రధాని ఏం చేశాడు? కాంగ్రెస్ కాలం 2004 కాలంలో ఏం చేశారు? ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఫస్ట్ దానిలో ఖచ్చితంగా అది చేయాల్సింది. ఆ రోజుల్లో కూడా దానియేలు నిరికించడానికి ఏం చేశారు? శాసనాన్ని రాజు దగ్గరికి వెళ్ళి నియమించారు. ఏమని? దేవా రాజా, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ నిన్ను తప్పనిచ్చి మరొక ఎవ్వరికి కూడా పూజ చేయటానికి వీలు లేదు. నీకే ప్రార్థన చేయాలి, నిన్నే పూజించాలి, నిన్నే ఆరాధించాలి. వారి నోట నీ నామం తప్పనించి మరొక నామము వినబడటానికి వీలు లేదని చెప్పి శాస్త్రాన్ని నియమించి దేశం అంతా ప్రకటన చేశారు. చూడండి పెద్దోని బిడ్డలారా, ఈ నమ్మకమైన దానియేలు తన రోజు అలవాటు చొప్పున తన గదిలోనికి వెళ్ళి 2 కిటికీలు దేవుడి మందిరం వైపు తీసి మోకరించి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కొక్కసారి అనుకుంటా, ఈ మనుషులకి నేను ఎంత మేలు చేసినా ఈ మనుషులు ఎందుకు నా మీద పగబెట్టారు? ఈ మనుషుల పట్ల నేను ఎంత జాలి చూపించినా ఈ మనుషులు ఎందుకు నన్ను చూస్తే చేదరించుకుంటున్నారు? వీళ్ళకి ఏ ద్రోహం చేశా నేను? వీరికి ఏం కష్టం చేశా నేను అనుకుంటావు. ఒక్కొక్కసారి వాళ్ళకి నువ్వు ద్రోహం చేయకపోయినా, ఒక్కొక్కసారికి వారికి ఏది నువ్వు వారి పట్ల నువ్వు చెడుగా ప్రవర్తించపోయినా వారు నిన్ను చూచినప్పుడు నేను శత్రువు అనుకుంటారు. దానియేలు అంత మేలు చేసిన దానియేలుని ఎలా చూస్తున్నారు ఆ దేశంలో రాజు దగ్గర ఉన్న వాళ్ళు?
శత్రువుగానే చూస్తున్నారు. మన శత్రువు ఎక్కడ ఉండడు, మన పక్కనే ఉంటాడు. దేవుళ్ళు మనం ఎదుగుతున్నప్పుడు, దేవుళ్ళు మనం బలపరచబడుతున్నప్పుడు, ఆత్మీయంగా ఎదగాలని ఆశ మనలో పుట్టినప్పుడు, దేవునికి మనం దగ్గరగా ఉంటున్నప్పుడే వాడు దేవునికి దగ్గర కానికుండా మన పక్కనే ఉండి ఏం చేస్తాడు? వాడు ఏదో ఒక ఆలోచన పెట్టి మనల్ని ఏం చేస్తాడు? చెదరగొడతాడు. అది మనం గ్రహించుకోలేము, భక్తిహీనులం కదా. భక్తిపరుడైతే ఏం చేస్తాడు? గ్రహించుకుంటాడు. ఓ, ఇది ఎందుకు కలిగింది? ఏదో సాతాడు నాలో భక్తిని చెడగొట్టడానికే ఈ పన్నాంగం పన్నాడు. వాడి యొక్క వలలో చిక్కకూడదు, దేవుణ్ణే గెలిపించాలి. ఎవరిని గెలిపించాలి? దేవుణ్ణి నేను గెలిపించాలి. దానియేలు అంతే, వెళ్ళాడు, కిటికీలు తీశాడు, యెరూషలేము తట్టు మోకాలు ఉంచి 2 చేతులు చాపి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. అది ఎవరు చూశారు? రాజు దగ్గర ఉన్న వాళ్ళు చూశారు. తర్వాత మీరు చదువుకోండి, దానియేలు గ్రంథం నుంచి చదివిన భాగంలో మొత్తం అక్కడ ఉన్నది. రాజా రాజా, నువ్వేం చెప్పావు? నన్ను తప్పనిచ్చి ఎవరిని పూజించొద్దన్నావు, నన్ను తప్పనిచ్చి ఎవరిని ఆరాధించొద్దన్నావు. నువ్వు శాస్త్రం చేసినా కూడా దానియేలుకి ఏం లేదు, లెక్కలేదు. నీ ఆజ్ఞ తప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? దానియేలుని తీసుకొచ్చి సింహపు గృహలో పడేయాలి. సరసాలో కాదు, సరసాల్లో కొన్నాళ్ళు పడేస్తే మరలా బ్రతుకుతాడు. అవును కదా. జైలుకి వెళ్ళామనుకో, కొన్నాళ్ళ తర్వాత ఆయన మరలా ఏదో ఒక రూపంలో రావచ్చు బయటికి. వస్తారా? రారా? వస్తారు. కానీ శాస్త్రం సింహపు బోన్లు అంటే స్పాట్ మరణం, ఉరి శిక్ష లాంటిది. ఏంటిది? ఉరి శిక్ష లాంటిది. దాని నుండి కాపాడగలిగినోడు ఎవడు లేడు. స్పాట్ కల్లార చూస్తుండగానే సింహాలు 2 అటాక్ చేసి అతన్ని చంపేయాలి. రాజుకు తెలుసు ఇతను చేసిన తప్పిదం ఏది లేదు. మనుషులకు కూడా తెలుసు. మనం ఒక్కోసారి వీళ్ళేం తప్పు చేశారు, ఏం తప్పు చేయలే, కానీ కొన్ని నోర్లు ఏమవుతాయి? సైలెంట్ అయిపోతాయి పరిస్థితులను బట్టి. అంత మాత్రం మనం కృంగిపోకూడదు, అంత మాత్రం మనం భయపడకూడదు. ఎందుకు? నీవు అనుదినము ఆరాధిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహపు గుహలో పడవేగానే రాజు ఈ మాట మాట్లాడుతున్నాడు. దానియేలు, ఇదిగో నీవు అనుదినము ఆరాధిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడా. దానియేలు మోకాలేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎక్కడా? కష్టం వస్తే మనం జుట్టు బిక్కుంటాం, కష్టం వస్తే ఏం చేయాలని చెప్పి ఎన్ని ఆలోచనలో, అవునా కదా. ఆ సమస్య నుండి ఎట్ట పోవాలి, ఈ సమస్య నుండి ఎట్ట విడుదల పోవాలి, నేను చేయొస్తే కానీ గట్టెక్కను, ఎన్నో ప్రయత్నాలు. కానీ దానియేలు ఏం చేశాడు? మోకాలోంచి ప్రార్థన చేశాడు. మన దేవుడు శత్రువుల ఎదుట కూడా మనకి భోజనాలు సిద్ధపరచగలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఏ దేవుడు మన దేవుడు? శత్రువుల ఎదుట కూడా మనకి భోజనాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు. నీ శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు. నీ పట్ల కఠినముగా ప్రవర్తించే వారిని నీకు అనుకూలంగా మార్చే దేవుడు. ఎప్పుడు? ఆయన తట్టు నువ్వు తిరగాలి. ఎవరి తట్టు? దేవుని తట్టు నువ్వు తిరగాలి. ఇదికి ఇప్పుడు ఇదే చేస్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే ప్రవర్త వచ్చి మాట్లాడాడో, నీ రోగము ద్వారా నీ దినములు నిన్నని నువ్వు చనిపోతావు, ఇదికియా ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. ఇదికి ఏం చేశాడు మరి? మీకు కష్టం వస్తే మీరేం చేస్తారు? కొడుకులను పిలిపించుకుంటాం, కూతుర్లను పిలిపించుకుంటాం, బంధుమిత్రులను పిలిపించుకుంటాం, స్నేహితులను పిలిపించుకుంటాం. చుట్టుపక్కల అవసరమైతే అమ్మా అంగనా అయిపోయిందమ్మా నాది, ఇంక నేను రేపు మా పన్నట్టుకున్నానమ్మా, మీరు జాగ్రత్త, వాళ్ళు జాగ్రత్త, వీళ్ళు జాగ్రత్త, ఒకరొకరు ఇట్టు నుండి అట్టు నుండి అని చెప్పి ఏని చెబుతాను చెప్పమా. ఇదికి ఏం చేశాడు? చదువమ్మా మాట. ఏం చేశాడంట? తన ముఖము గోడ తట్టంటే దేవుని వైపు తిప్పుకొని యెహోవా అయ్యా, నేను నీ పట్ల ఎలా ఉంటున్నా నీకు తెలుసు కదా, యథార్థ హృదయం కలిగిన వాడినై
నేను నీ సన్నిధిలో ఎట్లు ప్రవర్తించుతునో, ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి, ఎవరి దృష్టికి? మనుషులకు దృష్టికి కాదు మనం చేయాల్సింది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని మందిరంలో ఆరాధించడానికి వచ్చేటప్పుడు, దేవుడి మందిరంలో దేవుని పూజించడానికి వచ్చేటప్పుడు మనుషుల దృష్టికి అనుకూలంగా నువ్వు చేయాల్సిందే. ఎవరి దృష్టికి అనుకూలంగా చేయాలి? దేవుడు మెచ్చుకునే రీతిగా, దేవుని దృష్టికి అది అనుకూలంగా ఉండేటట్టుగా. నా జీవిత కాలమంతా నీ నెట్లు నేను చేసి తినో. అయ్యా, ఇప్పుడే నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ ప్రార్థన చేయగలుగుతావా? నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని తట్టు తిరిగి, అయ్యా నేనెట్లు నీ పట్ల నడుచుకుంటునో, అయ్యా నేనెట్లు నీ పట్ల ప్రవర్తించుతునో, నేనెట్లు యథార్థంగా నీ సన్నిధిలో ఉంటునో నీకు తెలుసు కదా. నువ్వు చేయగలుగుతావా ప్రార్థన? చేయగలుగుతావా ప్రార్థన? నువ్వు ఉంటేనే కదా. కష్టాలు అయితే పోవాలి, బాధలు అయితే పోవాలి, సమస్యలు అయితే పోవాలి, ఇబ్బందులు అయితే పోవాలి, అప్పులైతే తీరిపోవాలి, మనకున్న అవసరాలన్నీ అయితే తీర్చబడాలి. కానీ భక్తి దగ్గరికి వచ్చేరికి దేవుడు మెచ్చుకునేటట్టు చేస్తామా? ఏముండాలంట? నిన్ను దేవుడు కాపాడాలంటే పూర్ణ హృదయముతో దేవుని తట్టు తిరగాలి. ఇంక దేని గురించి నువ్వు ఆలోచన చేయకూడదు. నీ హృదయంలో దేవునికి చోటు ఇచ్చి దేవుని వైపు తిరిగితే నీ దేవుడు నిన్ను కాపాడతాడా? నీ దేవుడు నిన్ను రక్షిస్తాడా? నీ దేవుడు నిన్ను మేలైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. మరి హిజ్కియా ప్రార్థన చేశాడు కదా, ఏడండి మేము ప్రార్థన లేచిన కాను చేస్తానే ఉంటాం. ఏం చేస్తామంట? చాలా మంది ఇది అనేది, ఏందో నన్ను నువ్వు చెప్పావు వాక్యం, నేను విన్న కాను నువ్వు చెప్పిన దాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఏం చేస్తున్నానంట? ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఆ రోజు కానీ ఈ రోజు ప్రార్థన చేసే కానీ నాకున్న కష్టం నుండి దేవుడు నన్ను కాపాడాల. అవును కదా? చదివినప్పుడు మీకు అర్థమవుతాయా? నీ ప్రార్థన కూడా అలా ఉంటే దేవునికి అర్థమై ఏం మేలు చేయగలుగుతాడు? ఏం మేలు చేస్తాడు? దేవునికి అర్థమయ్యేటట్టుగా నీవు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి నీ ముఖము దేవుని తట్టు తిప్పుకొని దేవునికి అర్థమయ్యే రీతిలో ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుడు విని నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడా? మళ్ళాంటి మనుషుడు హిజ్కియా దేవుని తట్టు తిరిగి ఏమల్లా, నీకు దశంభాగం ఇచ్చానయ్యా, నీకు డబ్బులు ఇచ్చానయ్యా, నీకు కానుకలు ఇచ్చానయ్యా, లేకపోతే నీకున్న ఆ మందిరంలో ఏ అవసరంలో నేనే ముందున్నానయ్యా అని చేయలా. చాలా మంది అది మనం చేసే ప్రార్థన. చర్చిలో ఫ్యాన్ లేకపోతే నేనే కదా ఫ్యాన్ తెచ్చి ఇచ్చింది. పాస్టర్ గారికి అవసరం ఉందంటే నేనే కదా అవసరం తీర్చింది. పాస్టర్ గారు ఆదివారం భోజనం పెట్టేది నేనే కదయ్యా. మనం చేసే ప్రార్థనలు ఏ ప్రార్థనలు? ఈ కాదు నువ్వు చేయాల్సింది. మీటింగ్లు అంటే నేనే కదా అందరికంటే ముందు ఇచ్చింది. ఈ కాదు, నీకున్న అవసరతను బట్టి, నీకున్న వేదనను బట్టి పరిపూర్ణమైన హృదయముతో దేవుడి తట్టు తిరిగి నా భక్తి ఎలా ఉందో నీవు జ్ఞాపకము చేసుకో. చాలామంది ఖచ్చితంగా నిలబడలేదు. నువ్వు యథార్థంగా దేవుని తట్టు నువ్వు నిలబడగలిగితే, పరిపూర్ణంగా దేవుని తట్టు ఎటు చూడకుండా దేవుని తట్టు నువ్వు చూడగలిగితే దేవుడిని కష్టం రానీడు నీకు. దానియేలుకి వచ్చిందా? ఇంట్లో కిటికీ ఎదురు కూర్చొని ప్రార్థన చేస్తున్న దానియేలు అలాగనే ఉన్నాడు. సింహపు గృహలో నుండి ప్రార్థన చేస్తున్న దానియేలు ఏమైందా? ఇంకొక వండర్ఫుల్ విషయం చెప్పమంటారా? ఇంకొక విషయం, ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? అదే దానియేలు గ్రంథంలో ముగ్గురు భక్తులు ఉన్నారు. ఎవరు? షడ్రకు, మెషకు, అబేద్నెగో.
వీళ్ళు మనలాంటి మనుషులే. ఎవరు? ఈ రాజు కూడా ఏం చేశాడు? ఇదిగో నేను నిలబెట్టుతున్న ప్రతిమకు తప్పనిచ్చి మరొక దానికి మీరు మొక్కటానికి వీల్లేదు. అందరు నేను అడుగుచుంటాను, మీరు వచ్చి దానికి నమస్కారం చేయాలి, నాకు నమస్కారం చేయాలి. మనుషుల దగ్గరికి వెళ్తే కదా మనం ఎవరికి చేస్తాం నమస్కారం? మన అవసరతను బట్టి, ఎదుటిన్న మనిషిని బట్టి మనం ఏం చేస్తాం? నమస్కారం అయ్యా, నాకు ఈ కష్టం తీర్చండి. వాడు వింటాడు, తలకి చెప్తాడు, నేను చూసుకుంటా లేబో. ఏంటంట? నేను చూసుకుంటా లేబో అంటాడు. నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు వాకిలి దాటేదాకా కూడా గుర్తుండదు. మళ్ళీ రెండోసారి వెళ్ళి మొన్న వచ్చాను కదా అంటే, వచ్చావా? చెప్పానే, చేయలేదా? నేను మాట్లాడతాలే. ఏంటి? నేను మాట్లాడతాలే. నువ్వు నీ కాలుకున్న చెప్పులు అరిగేదాకా తిరిగినా నీ సమస్య పరిష్కారము కాదా? కానీ నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్నా నీ దేవుని దగ్గర నువ్వు యథార్థంగా దేవుని తట్టు తిరిగితే, ఖచ్చితమైన భక్తితో నువ్వు ప్రార్థన చేస్తే నీకు అపాయం రానేడు. బైబిల్లో గ్రంథంలో ఏరి చెప్పాలంటే చాలా ఉన్నాయి. యథార్థంగా దేవుని తట్టు తిరిగి ఆరాధించిన వారు, దేవుని తట్టు తిరిగి యథార్థంగా భక్తి చేసిన వారికి కష్టము రాకముందే వారి కష్టాలను దేవుడు తెలియచేసి ఆ కష్టమును విడిపించడానికి మార్గాలు కూడా దేవుడు చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ షడ్రక్ మెషక్ అబ్దెనగోలు కూడా రాజు దగ్గరికి వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఏంటి నేను చెప్పింది గుర్తులేదా? గుర్తుంది. ఏం చేయమంట? చెయ్యి, నేను చెప్పింది. రాజు అంటున్నాడు, నేను చెప్పింది చెయ్యి అంటే చేయాల్సిన అవసరం మాకు లేదు. చేయాల్సిన అవసరం నాకు లేదు. వీధిలోనూ మన బజార్లో ఒక బొమ్మ పెడితే నక్క వేషం వేసుకున్నట్టు అడవికి రాజు కావాలని రంగు పులుముకొని అవసరమైతే కాసేపు వాడుతూ మనం కలిసిపోతాం. నరలేరా? సిగ్గుండాలి భక్తి చేయటానికి. వాస్తవం చెబుతున్నా, చాలా మంది భక్తులు తెల్ల చీరలు కట్టుకొని ఆదివారం లింగుమని మందిరానికి వస్తున్నారు. కానీ భక్తి అనే సారము తెలియక, భక్తి అనే జీవితంలో యథార్థంగా నడుచుకోక ఏ టయానికి ఆ గొడుగు పడుతున్నారు. నీ జీవితంలో దేవుడు ఏం కార్యం చేస్తాడు? నీ జీవితంలో నీకు వచ్చిన కష్టాన్ని నుండి దేవుడు ఏం కాపాడుతాడు? వాస్తవం కాదు ఇది. పాలెంలో ఉన్నారు, తండ్రి సన్నిధికి వెళ్తారు. అంటే నేను ఏదో వాళ్ళకి కించపరచడానికి చెప్పట్లా. ఆదివారం వస్తే తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని వీళ్ళు వెళ్ళేది కాక ఇంక 10 మందిని తీసుకొని వెళ్తారు. మా మందిరానికి ఒకసారి రండి, మా మందిరానికి ఒకసారి రండి అని మా కాలనీలో బొమ్మ పెడతారు. అక్కడ 11 రోజులు 7 రోజులు చేస్తారు. వెళ్ళే రోజు వీళ్ళే పులిహార పంచేది. ఎవరో పులిహార డ్రమ్ముల దగ్గర కూర్చొని సిగ్గు లేకుండా పులిహార పంచేది వీళ్ళే. ఆ బొమ్మ మీద వెళ్తుంటే ఈ మాడాగాలం తెప్పించుకుంటారు ఎగరటానికి. అంటే నేను అంతం కాదు, వాళ్ళతో పాటు వీళ్ళే ఎగురుతారు. సిగ్గుండొద్దు. నీ దేవుడు నిన్ను కాపాడాలంటే, నీ దేవుడు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను రక్షించాలంటే నీ భక్తి ఎలా ఉండాలి? యథార్థముగా ఉండాలి. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో ఆయన తట్టు తిరగాలి. అప్పుడు నీకు రాబోయే అపాయము నుండి కూడా అపాయములో చిక్కకుండా ఉండటానికి నీ దేవుడు నీకేం చూపిస్తాడు? మార్గాన్ని చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? ఆ మార్గంలో నిలబెట్టి నీకు అపాయం రాదు, నువ్వు చూస్తూ ఉండు. రక్షించేవాడు నేను. ఎవరిని రక్షించేవాడును? నేను. షడ్రక్ మెషక్ అబ్దెనగోలు గడ అంతే. రాజుతాను ఏం చేయాలి? మొక్కాలా? మాకు అవసరం లేదు, ప్రాణాలు పోతాయి. పోని
ఏమంటున్నారు? ప్రాణాలు పోతాయి. రాజా, నీకు జవాబు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఇదిగో మేము సేవించుచున్న దేవుడు గొప్పవాడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ మా ప్రాణాలు అగ్నిగుండములో పోయినా మేము మొక్కం. ఏందమ్మా నువ్వు విశ్వాసి బలారాధనలో చేస్తున్నావు కదంటే, నేను ఇక్కడ కూర్చుంటే అరుగు మీద బలవంతంగా లాక్కెళ్ళారన్నయ్య. ఏంటంట? వాడు ఏరేది తినమంటాడు, బలవంతంగా తింటావా? ఆలోచన చేయి. షడ్రక్ మెషక్ అబ్దెనగోలు యథార్థత కలిగిన భక్తి చేసి దేవుని తట్టు తిరిగారు కాబట్టి అగ్ని గుండములో వారిని పడవేసిన అగ్ని గుండములో ఉన్న వాసన కూడా వారికి అంటల. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు కళ్ళు చెమ్మగిలినే. మేము ముగ్గురు మనుషులు వేసాం కదా, అగ్నిలో నాలుగో వాడు ఎవడు తిరుగుతున్నాడు? నీ శత్రువు ఎదుట నువ్వు సన్నగానే, నీ శత్రువు ఎదుట నువ్వు బలహీనంగానే కనపడవచ్చు. నువ్వు యథార్థం కలిగిన భక్తి చేస్తే, యథార్థమైన హృదయంతో దేవుని తట్టు తిరిగి నువ్వు నిలబడగలిగితే, నీ శత్రువుకు నీవు చిన్నవాడిగా కనపడవచ్చు. నిన్ను చూసినప్పుడు నీ ఎదుట ఉన్నవాడు గొప్పవాడిగా కనపడతాడు. ఎలా జరిగింది పాస్టర్ గారు? ఇది వాస్తవేనంటావా? దావీదు ఎంతవాడు? చాలా చిన్నవాడు. ఫిలిష్తీయులకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరుగుతుంది. అర్థమవుతుందన్న మాటలు. యుద్ధం జరుగుతుంది. అన్నలు యుద్ధంలో పాల్గొనడానికి వెళ్ళారు. యెషయా దావీదుని పిలిచి, అయ్యా యుద్ధం జరుగుతుంది, చాలా రోజులు అవుతుంది, అన్నలు ఏం చేస్తున్నారు వినాలే. దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్నారు అంటీగాకిండే. దేవుడు అంత రమ్యంగా మాట్లాడుతున్నాడు. మరి అట్ట నిర్లక్ష్యంగా ఉంటే ఎక్కడికి వచ్చాం? యెషయా దావీదుని పిలిచి, యుద్ధంలోని అన్నలు పాల్గొన్నారు, వారి సమాచారాన్ని తెలుసుకొని రా అని చెప్పి దానియేలుకి కొంచెం పదార్థాలు కట్టిపెట్టి, జున్ను అవన్నీ కట్టిపెట్టి అన్నలకి ఇచ్చి వారి గురించి తెలుసుకొని రాయ్యా అని చెప్పి ఏం చేశాడు? యెషయా దావీదుని పంపించాడు. దావీదు ఆడికి వెళ్ళేసరికి కొండపైన ఎవరున్నారు? ఫిలిష్తీయుల పక్షాన గొలియాతు ఉన్నాడు. కొండ కింద వీళ్ళు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు. ఏం చేయాలి అర్థం కాక గోర్లు గిల్లుకుంటా ఉన్నారు. ఎందుకు? వీరి పక్షుని యుద్ధం చేసేది దేవుడైనా వీరికి ఏం లేదు, నమ్మకం లేదు. ఎందుకు? యథార్థంగా దేవుని తట్టు తిరిగితేనేగా. ఒక కార్యం మనం చూడలేకపోతున్నామంటే, ఒక కార్యం అనుమానముగా మనం ఆలోచిస్తున్నామంటే, మనం ఇంకా పరిపూర్ణంగా దేవుని తట్టు తిరగలేదు. అందుకని మనలో ఏముంది? అపనమ్మకం ఉంది, అనుమానం ఉంది. దేవుడు చేస్తాడంటావా? ఇది జరిగిద్దంటావా? అపనమ్మకం ఉండకూడదు. వెళ్ళరికి అవతల మాట్లాడు, రాండి ఎవరు వస్తారో నమ్మింది. కానీ గొలియాతు కేకలే వస్తున్నాడు. గొలియాతును చూసిన వీరు ఎవరు కూడా ముందుకు అడుగు బయటలా. దావీదు ఏం చేశాడు? రాజా నేను ఒక్కనే వెళ్తా యుద్ధానికి ఏమంటున్నాడు? ఇంతమంది ఉండి మేమే యుద్ధం చేయటానికి భయపడిపోతున్నావు. నువ్వు చూస్తున్న భూమికి ధ్యానం ఉన్నావు. యుద్ధ వస్త్రాలు వేస్తే మోస్తావో మోయవో, వంగిపోతావో తెలియదు, ఈట పట్టుకుంటావో తెలియదు, కవచాన్ని పట్టుకుంటావో తెలియదు. నైపుణ్యత, యుద్ధం చేయడానికి నైపుణ్యత కలిగిన వారు ఇక్కడ ముందుకి అడుగేయటానికి భయపడిపోతున్నారు. ఏంటంటే, రాజా నేను బాలునే కావచ్చు. ఏమన్నాడు? నేను బాలునే కావచ్చు, నన్ను చూడగాకు. ఎవరిని చూడాలి? ఇగో నేను అనుకున్నాడు. ఒకసారి మనోనేత్రాలు తెరు. ఏం తెరవాలి? మనోనేత్రాలు తెరు. ఒకసారి చూడు వెనక ఎవరున్నారు? ఎవరున్నారా? నాకు కనపడతలేదయ్యా.
ఎందుకు? దేవుని కార్యాలు హృదయపూర్వకముగా చూడగలిగితే కనపడతాయి, కానీ అవమానకరంగా చూస్తే అయ్యి కనపడవు. సరే, వెళ్తావా? నేను బాలను అనుకుంటున్నావేంది? గొర్రెలు కాస్తుంటే నా మంద మీదకి ఏమొచ్చినాయి? తోడేలు వచ్చింది. వస్తే దాన్ని ఏం చేశా? చీల్చేసా రాజా. అంతేకాదు, నా మంద మీదకి సింహం వచ్చింది. సింహం వస్తే నేను ఒక్కనే ఏం చేశా? చీల్చేసా. ఎందుకు? నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలీదా రాజా నీకు? నాకేం తెలుసయ్యా, వెళ్తా. సరే కానీ రాజు పిలిపించాడు, పనివారం పిలిపించి యుద్ధ వస్త్రాలు వేయండి. యుద్ధ వస్త్రాలు వేయగానే దావీదేమవుతున్నాడు? వంగిపోతున్నాడు. ఏమో ఇట్లా వంగిపోతున్నాడు. ఒక్కొక్కసారి మనకున్న సమస్యను బట్టి మనం ఏమైపోతాం? బెండైపోతాం. ఏమవుతాం? బెండైపోతాం. అంటే మన కాపుదలకి ఏదో ఉండాలని ఆశపడతాం. మన కాపుదల మన దేవుడే. ఎవరు మన కాపుదల? ఎవరు? మన దేవుడే. ఎందుకు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దావీదు అన్నాడు, ఇవన్నీ నాకు వద్దయ్యా, అన్నొద్దు. నా దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏంటి? పెట్టెలో కొట్టే కాట్ బాల్ ఉంది. దేనిని కొట్టేది? అవతలో ఈటెమ్మో వేసుకొని ఇసిరితే ఎక్కడ తగిలిద్దో తెలియదు. అసలుగా అతను కింద నుండి పై చూస్తే ఎట్ట కనపడుతున్నాడు, శిఖరం ఉన్నట్టు. నువ్వో ఎట్టున్నావు, ఈట వద్దంటున్నావు, కవచాలు వద్దంటున్నావు, వస్త్రాలు వద్దంటున్నావు. చాలుతావా? ఇశ్రాయేలు ప్రజల నుండి దావీదు వస్తున్నాడు యుద్ధం చేయడానికంటే, గొలియాతు అవతల నుండి ఏమంటున్నాడు? రా. ఏమంటున్నాడు? రా. మన శత్రువు మనం జయించేటప్పుడు ఇంకా మన మీద కేకలు ఎక్కువ వేస్తాడు. ఎందుకు? ఓడిపోతున్నాడు కాబట్టి. ఎందుకు? ఓడిపోబోతున్నాడు కాబట్టి, అపజయం పొందబోతున్నాడు కాబట్టి ఇంకా శత్రువుకు పవర్ ఎక్కువ. వాడి కేకలు ఇంకా వేస్తాడు. ఆ కేకలను బట్టి మనం అదిరిపోకూడదు. వాడి యొక్క దాడిని బట్టి మనం ఏం చేయకూడదు? అదిరిపోకూడదు. పిరికితనం మనలో కలగకూడదు. ఎలా ఉండాలి మనం? ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. వాడు ఎంత చేతికి చురిమించినా, వాడు ఎంత చేతిగా మనల్ని అవమానించాలని చూసినా, వాడు ఎంత చేతిగా మనల్ని చులకనగా చూసినా విజయం అందే. ఎవరిది? ఎందుకు? ఎందుకు? నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను రక్షిస్తాడు. నీ టైటిల్ ఇదే. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఇదే. నీ శత్రువు ఎదుట మాట్లాడగలిగిన మాట ఇదే. నీ శత్రువుతో నుచ్చరించవలసిన మాట అదే. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఎందుకు? నేను అనుదినము సేవిస్తున్న దేవుడు గొప్పడు. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళాడు, కాట్ బాల్ తీసుకున్నాడు, పాట పాడుకుంటూ కాట్ బాల్ చేతిలో తిప్పుకుంటూ ఏట్లోకి వెళ్ళాడు. ఏట్లోకి వెళ్తే ఎన్ని ఏరుకున్నాడు? రాళ్ళు 5. ఎన్ని? 5 రాళ్ళు. గొలియాతుకి ఏం అర్థం కావట్లా. ఈడొక పిచ్చోడు అనుకుంటా. ఏమనుకుంటున్నాడు మనసులో? ఈడొక పిచ్చోడు అనుకుంటా. పిట్టలో కొట్టే కాట్ బాల్ తీసుకొని వచ్చి, రాళ్ళు తీసుకొని వచ్చి నన్ను జయిస్తాడా? రా. ఈ రోజు నిన్ను చంపి నీ మోసమును కాకులకును గెద్దలకును పక్షులకు ఆహారం చేస్తా. శత్రు మాటలు ఇంతే ఉంటాయి. నీ శత్రువును మాట్లాడుతున్నాడని చెప్పి నీ నోరు నువ్వు బారేసుకోకూడదు. నీ శత్రువు నిన్ను నిందిస్తున్నాడని చెప్పి నీ శత్రువు మీద నువ్వు ప్రతిదాడి చేయకూడదు. ఏం చేయాలి నువ్వు? నా దేవుడు నా పక్షము ఉన్నాడు, నన్ను రక్షించగలుగుతాడు. ఆ దేవుడు నువ్వు ప్రార్థించాలి. ఏం చేయాలి? ఆ దేవుడు నువ్వు ప్రార్థించాలి. ఎలా? యథార్థ హృదయముతో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని తట్టు దావీదు ప్రార్థన, అయ్యా యుద్ధం నాది కాదు. ఎవరిది? నీదే.
ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రభా పిరికితనముతో చేతగానితనములో ఏం చేయాలి అర్థం కాక ఇక్కడ కూర్చొని ఫిలిష్తీయులు సున్నతి లేని వాడు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నారయ్యా. నేను నీ పక్షం వెళ్తున్నా, యుద్ధము యెహోవాదే. అందుకని భక్తుడు పాట రాశాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎవరిదంట? యెహోవాదే. నిన్ను కలగజేసిన దేవుడిదే, నిన్ను రక్షించిన దేవుడిదే, నిన్ను కాపాడగలిగిన దేవుడిదే. వెళ్ళాడు, కాట్బాలను తిప్పాడు, ఏటులో ఎరుకున్న రాయిని పెట్టాడు, గురి చూశాడు, దేవానికి స్తోత్రం అని ఇసిరాడు. ఏమైంది? నొස්සటన తగిలింది. దేవుడు కొట్టే దెబ్బ ఇంకా కొడితే తిరిగొడదు. మనుషులు కొడితే మళ్ళీ లెగుతారు, అవునా కదా? మనుషులు కొడితే మళ్ళీ తిరిగి లెగుతారు. దేవుడు కొట్టాడనుకో ఏమైంది? పడిపోవటమే. ఇంక లెగలేరు. కొట్టాడు, దేవునికి స్తోత్రం చెప్పాడు, యుద్ధం నీదే, నా కాపరి నీవే, నన్ను రక్షించువాడు నీవే, ఈరోజు నీది. ఎవరిదంట? ఈరోజు నీదయ్యా అన్నాడు. నొసట్న తగిలింది, పడ్డాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ నోటితో అన్నాడు, కాకులకి గెద్దలకి నీ మోసం వేస్తారా అన్నాడు. అదే కత్తి తీసుకొని ఏం చేశాడు? శిరస్సును ఖండించి వేసే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల చేతులు నిలిపించింది ఎవరు? అనుదినము స్తుతిస్తున్న దేవుడే నిన్ను కాపాడా. ఆమేన్, హల్లెలూయా. మరి నిన్ను కాపాడలేడా? నిన్ను రక్షించలేడా? నిన్ను బ్రతికించలేడా? నీ కాపుదలగా ఉండలేడా? నీకున్న అవసరత తీర్చలేడా? నీకున్న కష్టాలు తీర్చలేడా? నీకున్న అనారోగ్య పరిస్థితులు దేవుడు ఇడిపించలేడా? నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, దాని నుండి దేవుడు ఇడిపించలేడా? ఇడిపించాలని నువ్వేం చేయాలి? దేవుని తట్టు తిరగాలి. ఎవరి తట్టు? ఎలా తిరగాలి? పూర్ణ హృదయముతో దేవుని తట్టును తిరగాలి. దానియేలు కాపాడాడు, హిజ్కియాని కాపాడాడు, షడ్రక్ మెషక్ అబ్దెనగోలను కాపాడాడు. దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడాడు. ఎందుకు? వారు యథార్థముగా దేవుని తట్టు తిరిగారు కాబట్టి వారిని దేవుడు రక్షించాడు. ప్రతి బిడ్డలారా, ఒక్క విషయాన్ని మనం తెలుసుకున్నాం. నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడంటే యథార్థంగా ఆయన తట్టును తిరిగితే దేవుడు నిన్ను కాపాడుతాడు. మరికొన్ని విషయాలు ఉన్నాయి, దేవుని చిత్తమైతే మరొక భాగంలో తెలుసుకున్నాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకున్నాం.